అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ ఆరాధన కూరేసిన మీ అందరికీ శుభాభివందనాలు. యేసునామములో మనందరికీ సమాధానం కలుగును గాక. దినమంతా దేవుడు తన కృపలో భద్రపరిచి సాయంకాలం మనకి ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి దేవునికి స్తుతి కలుగును గాక. మన మధ్యలో ఉన్న క్యాథరిన్ సిస్టర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాము. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త అయిన తండ్రి నీకు వందనాలు ప్రభా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి నీకు వందనాలు ప్రభా. అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవ నా దేవానికి వందనాలు ప్రభా. ఈ రాత్రి కాలం ఇచ్చిన ఈ సమయం బట్టి దినం బట్టి నీకు కోట్లాది వందనాలు ప్రభా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి రక్షించి కాచి కాపాడిన దేవ, భద్రపరచ దేవా నీకే స్తోత్రంలో ఆయన పొద్దు నుంచి ఇంతవరకు సాక్షిడిగా నిలబెట్టిన విధానం బట్టి నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం. లెక్కలైన వందనాలు స్తోత్రంలో ఆయన ఈ రాత్రి కాలం మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి ఈ ధన్యతను బట్టి నీకే కోట్లాది వందనాలు అయ్యా. ఏమి ఇచ్చిరో మేము చెల్లించలేం నా ప్రభా. తండ్రి ఈ ధన్యత లేకుండా ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభా. వాళ్ళకు కూడా ఈ ధన్యత కలగజేయబడును గాక. గొప్ప విజయాన్ని మీ దయచేయండి తండ్రి. అందరికీ యేసుక్రీస్తు నామంలో ఈ సన్నిధి దొరకటం మీ సహాయపడండి దేవా. ఇంతమందికి అయితే ఇంకా సువార్త అందలేదు, అందరికీ సువార్త అందబడును గాక. అందరు రక్షణ మార్గం నడిపింపబడును గాక ప్రభా. నీ పరలోక రాజ్యాన్ని యేసు ప్రభు భూమి కట్టబడాల ప్రభా. దేవ పతొక్క బిడ్డని మీరు ఏర్పరచుకున్నారు నాయన. ఈ లోకం గుర్తెరకుండేది ప్రభా. పతొక్క బిడ్డతో ఆత్మతో మీరు మాట్లాడండి నాయన. ఈ రాజ్యాన్ని కట్టే బిడ్డగా వాడబడును గాక. గొప్ప విజయాన్ని మీరు దయచేయండి దేవా. నీ సంకల్పాన్ని చిత్తాన్ని భూమి మీద నెరవేర్చబడును గాక. గొప్ప విజయాన్ని మీరు దయచేయండి. ప్రతి ఒక్క ఆత్మతో మీరు మాట్లాడండి. గొప్పగా సాక్షిడిగా నిలబెట్టుకోండి తండ్రి. యేసు ప్రభా నీ రాకడ అతి త్వరలో ఉంది కనుక ప్రభా ఇచ్చిన సమయంలో మేము పరిశుద్ధపరచబడును గాక. తండ్రి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన. తండ్రి రాని బిడ్డ తొందరగా నడిపించి వాళ్ళకున్న ఆటంకాలను తగ్గించండి. మరైతే ప్రభా బ్రదర్ సిస్టర్లు ఎక్కడైతే సేవలో బలంగా వాడబడుతురో ప్రభా ఇంకా బలమైన పాత్రగా మీరు వాడుకోండి ప్రభా. తండ్రి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వాదం పొందును గాక. గొప్ప విజయాన్ని మీరు దయచేయండి. రాత్రి కాలంలో యేసు ప్రభా వాక్యం చేత ప్రతిదినం మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకే కోట్లాది వందనాలు. మాకు అనుదిన ఆహారం మాకు దయచేస్తున్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రనైనా. నీ సత్యమైన జీవాన్ని మా హృదయానికి కలగచేసిన తండ్రి నీకు వందనాలు. మా హృదయాన్ని జీవింప చేసిన తండ్రి నీకు వందనాలు. ఇంకా అనేకమైన విషయాల చేత మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా. ఈ పరలోక రాజ్యం గురించి యేసు ప్రభా అనేక విషయాలు మాకు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకే కోట్లాది వందనాలు ప్రభా. తండ్రి ఈ లోకంలో ఎవరికి తెలియదు ప్రభా ఇలాంటి సత్యమైన జీవమైన వాక్యాన్ని దేవ మా కలగ చేసిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి రక్షిస్తున్నావు ప్రభా. అనేకమైన విషయాలు యేసు ప్రభా వాక్యం చేత మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం. లెక్కలైన వందనాలయ్యా. సర్వాధికారి అయిన దేవా నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన. తండ్రి రాత్రి కాలంలో వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి ప్రభా. మమ్మల్ని బలపరచండి నాయన. ఇంకా పరిశుద్ధపరచండి వాక్యం చేత దేవా. ఎట్లా యేసు ప్రభాని రాకడికి ఏ విధంగా సిద్ధపడాలో దేవా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. మీరు నేర్పించండి, చూపించండి ప్రభా. మేము కూర్చొని నేర్చుకునే శక్తి మాకు దయచేయండి. రాత్రికాలం మాకు తోడైన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తాం. దేవానికి వందనాలు. పాటల ద్వారా యేసు ప్రభ మై పొందండి. వాక్య చేత మీరు మాతో మాట్లాడి పతోక మహిమ నీకే చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు మడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మధ్యలో నా సుధార్తక పాట పాడతారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నీ మందిరానా నీ సన్నిధానా నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా యేసయ్యా, 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 నాతో మాట్లాడుమయ్యా. కన్నీళ్ళైనా కష్టాలెదురైనా కడవరకు నన్ను చేర్చుమయ్యా, కరువు తోడైనా కలిమి చేరైనా కరుణించి కాపాడుమయ్యా, నా వేదనలో నీ జాలితో నా శోధనలో నీ చేతితో నిత్యము
నాతో మాట్లాడుమయ్యా. నా వారి నన్ను నిందించు వేళ నన్ను విడచిపోబోకుమయ్యా. ఆదరణ నాకు కరువైన వేళ దరి చేర్చి ఓదార్చుమయ్యా. నా నిందలలో నా తోడువై ఆపదలలో నా చేరువై నిత్యము నన్ను నడిపించుమయ్యా. యేసయ్యా 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 నాతో మాట్లాడుమయ్యా. నా కాలు జారి తొట్రిల్లు వేళ చేజాచి నిలబెట్టుమయ్యా. సాతాను నన్ను బంధించు వేళ నన్ను చేరి విడిపించుమయ్యా. నీ చేతితో నన్ను పట్టుకో, నీ సేవలో నన్ను వాడుకో, నిత్యము నన్ను నడిపించుమయ్యా. యేసయ్యా 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 నాతో మాట్లాడుమయ్యా. నన్ను దర్శించుమయ్యా. నీ మందిరానా నీ సన్నిధానా నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా. నాతో మాట్లాడుమయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యన జాన్ బ్రదర్ వాక్యం షేర్ చేస్తున్నారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. సార్ ప్రైజ్ లార్డ్ అందరికీ ఇస్తున్నాము. మీ అందరికీ వందనాలు. ఈ సమయం ఇచ్చిన ముఖ్యంగా దేవునికి వందనాలు. ఎందుకంటే తన ఆజ్ఞ లేని మన జీవితంలో మనం ఏమి చేయలేము. అసలు ఆజ్ఞ లేని మనం ఏం చేయలేము. తన అనుమతి లేని మనం ఏం చేయలేము. అసలు అడ్డు కూడా బయట పెట్టలేము. ఇక మనం కూడుకున్నామంటే ఆయన చిత్తమే, కూడుకున్నామంటే ఆయన చిత్తమే, ఏమన్నా చేయాలని కూడా ఆయన చిత్తమే. ఆయన అనుమతి లేకుండా మన జీవితంలో ఏది కానీ జరగదు. ఒంటరి కదా తలవెట్టుకలో ఒక్కటైనా సరే రాలదంట ఆయన ఆజ్ఞ లేకపోతే కదా. ఈ రోజు మనతోటి దేవుడు మాట్లాడుతున్న మనతోటి తన ఆజ్ఞ లేదో ఆయన అనుసరం లేదో ఇన్ని మనం చూసుకొని మనం దగ్గర ఏమైనా తప్పిదారులు ఉంటే సరి చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం కదా. అదే చేస్తున్నాం. మనం మీ అందరికీ వందనాలు. కీర్తనలు 121, 120 చిన్న ప్రారంభం చేసుకుందాం. శోధం దేవా గొప్ప దేవానికి ఉందామని చేస్తుందండి. వాగ్దానం మాతో మాట్లాడిన శోభ నిశ్శబ్దంగా గ్రహించలాగున దాన్ని పట్టుకుని నడుచులాగున అనేకలను సిద్ధపరచులాగున మీరు మాకు సాయం తెచ్చండి. మీరు అలా తెచ్చండి. ముఖ్యంగా దేవ మమ్మల్ని మేము సరి చేసుకోవాలా, తర్వాత ఇతరులు మేము సరి చేసుకునేలాగా మాకు సాయం తెచ్చండి. శోభ మాలో ఏ తప్పిదం ఉన్న శోభ ఇతరులు మాకు చూపిస్తారు. శోభ మనం మేము సరి చేసుకునేలాగున ఇందులో ప్రతి ఒక్కరి శోభ నీ జీవితంలో మీరు కార్యం చేయించండి. విడుదల తెచ్చండి. ముఖ్యంగా నీ సేవ దయచేయండి. ఎంతో నశించిపోతారో వాళ్ళందరికీ శోభ తప్పకనిచ్చేలాగున మీరు దయచేసి మేము సిద్ధపరుచుకొని ఆత్మకారం జరిగించమని వేసిన ప్రాసెస్ అమ్మాయి. సరే మనం ఫస్ట్ నుంచి చూసుకున్నాం. కీర్తనలో 120 ఫస్ట్ నుంచి చూస్తున్నాము. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. చూడండి, ఇప్పుడు దావీదు మహారాజు మనకు వచ్చిన శ్రమలలో అంట ఏం చేస్తుండ ఆయన, నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను కదా. ఇప్పుడు శ్రమ వస్తే ఏం చేస్తారు మనుషులు? వాళ్ళతోటి వీళ్ళతోటి అక్కడ ఇక్కడ షేర్ చేసుకుంటూ ఉంటారు. ఏమైనా జరుగుతుందా? కాకపోతే సలహా ఇస్తారు అంతే తప్ప ఎవరు ఏం చేయలేరు. అసలు సలహా ఇస్తారు, లేకపోతే గిట్ల గిట్ల వేయి
ఇది ఇట్లా చూసుకో అని అంటారు. కానీ మొత్తం శ్రమను మనతోటి మనం ఎట్లా అనుభవిస్తున్నాం, మనకు వచ్చిన శ్రమని అంత ఎవరు అనుభవించలేరు. ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే మనుషులు కదా, యథావిధిగా జీవించేది మనుషులు కదా. కాబట్టి ఏం చేయాలి, మనము ఆయన మీదనే ఆధారపడాలా, ఎవరిని ఆధారం చేసుకోవద్దు మన జీవితంలో కదా. అప్పుడే ఆయన మనకి ఏం చేస్తాడంట, ఉత్తరం ఇస్తాడంట. మనుషులు ఆధారం చేసుకున్నావు అనుకో, చలో నువ్వు మనుషులు నమ్మినావు అనుకో, మనుషుల దగ్గరికి పోతే ఎంతసేపు ఉంటుంది అది. వాడు హెల్ప్ చేస్తా అంటాడు, చేయనంటాడు, చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు కదా. ముఖ్యంగా మనం ఆధారం చేసుకుని ఉంటే మనకి ఏమి కావాలన్నా ఇమీడియట్లీ వచ్చేస్తుంది మన దగ్గరికి. యేసుప్రభుని ఆధారం చేసుకోవాలి. ఈయన కీర్తనలు, ఈయన దావీదు మహారాజు పెద్ద రాజు కాబట్టి ఆయన మనుషులు ఎడుపు అడిగితే చేయలేరా, మనుషులు చేస్తారు. ఆయన ముఖ్యంగా ఏం చేస్తుండే, దేవుని మీద ఆధారపడుతుంది, దేవుని ఆధారం చేసుకుంటుండు, యెహోవాని ఆధారం చేసుకుంటుండు, యేసుప్రభుని ఆధారం చేసుకుంటున్నాడు, మనుషులను కాదు. ఆయన క్షమ వచ్చినా కూడా ఆయన ఏం చేస్తుండు, కొండల తట్టు చూస్తున్నాడు. కొండ అంటే నా కొండ కోట మనం పాట పాడతాం కదా, మన కొండ ఆయన్ని, మన కోట ఆయన్ని, మన శ్రమ అన్ని, మన ఆశ మొత్తం ఆయన్ని. కాబట్టి మనుషులు అడిగి ఏం లాభం చెప్పండి శ్రమ వచ్చినప్పుడు. సపోజ్ ఇప్పుడు నాకు ఏదైనా శ్రమ వచ్చింది అనుకో, నేనేం చేయాలా, దేవుని దగ్గర మొరపెట్టాలి. చలో ఇప్పుడు మన ఎవరైతే సేవలో ఉంటారో, ఎవరైతే ప్రార్థనలు ఉంటారో వాళ్ళకి చేసి చెప్తాం, ఇట్లా బ్రదర్ నాకు ఇట్లా శోధన వస్తుంది, ప్రేయర్లో పెట్టండి అని చెప్పేసి వాళ్ళు చేసేంత వరకు చేస్తారు. సపోజ్ వాళ్ళకి పని నుండి మర్చిపోతాడు. ముఖ్యంగా నేనేం చేయాలా, ఆయన దగ్గర మొరపెట్టాలి ఫస్ట్, తర్వాత మనుషులకు చెప్పాలా. ఆయన దగ్గర మొరపెట్టకుండా నేను వాళ్ళకి చెప్పుకుంటా పోయినా అనుకో, దానికి ఉత్తరం రాదు, నాకు కష్టం పోదు. అందుకే ఏమంటున్నా, ఆయన నన్ను మీద ఆధారం చేసుకోరు మీరు, అప్పుడు నేను మీకు ఉత్తరం ఇస్తా అంటున్నాను. ఇక్కడ దావీదు మహారాజు ఆయన ఆధారం తీసుకుని నడిచిన ఆయన జీవితంలో. కాబట్టి ఆయనకి ఏం కావాలన్నా యేసుని అడిగిండు. ఆయన యోబు కూడా మీ అందరు తెలుసు, యోబు కోసం కూడా ఆయనకి ఎంత శ్రమ వచ్చినా కానీ ఏం చేసిండు, ఆయన ఎవరిని ఆధారం చేసుకోలేడు. ఆయన ఆస్తులు పోయినా, కొడుకులు పోయినా, బిడ్డలు పోయినా ఎవరిని ఆధారం చేసుకున్నా, యేసుని ఆధారం చేసుకున్నాడు. చూడండి, చర్మం మీద రోగం వస్తాయి, అది పోనీకి అవకాశం ఉంటది కదా, అది మంచిగానికి అవకాశం ఉంటది. కానీ ఆత్మ రక్షణ లేకపోతే ఎట్లా? ఆయన ఆధారం చేసుకుంటే మన ఆత్మ రక్షిస్తాడు, మన శరీరాన్ని రక్షిస్తాడు, మనకు కలిగిన ప్రతి ఒక్కటి రక్షిస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన సర్వస్వం ఆయన చేతిలో కలిగింది కాబట్టి. ఆయనకు తెలుసు ఎక్కడ ఏం జరుగుతుందో, నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావో, ఎక్కడెక్కడ నేను వెళ్తున్నానో, ఎక్కడెక్కడ ఏం అబద్ధం మాట్లాడుతున్నావు, ఎక్కడెక్కడ ఎవరు తిరుగుతున్నానో, ఎక్కడెక్కడ ఎవరిని అసహించుకుంటున్నా, అన్ని తెలుసు ఆయనకి. కాబట్టి మనకు యేసు గుణగణాలు రావాలంటే ఏం చేయాలా, మొత్తం ఆయన మీద ఆధారపడి ఉండాలా. సపోజ్ మనం ఏమైనా జాబ్ చేస్తున్నాం అనుకో, ఆ జాబ్కి వెళ్ళకపోతే మనకు జీతం రాదు. ఎందుకు? నువ్వు జాబ్ చేస్తున్నావు కాబట్టి. మనం ఇది ప్రార్థన చేసినప్పుడు విజయం రావాలంటే నువ్వు ఆయన మీద ఆధారపడాలా, అప్పుడే విజయం వస్తుందంట. చూడండి, ఇక్కడ దావీదు మహారాజు మరి అంటుంది ఇక్కడ, ఆయన శ్రమలలోనంట ఎవరికి, యేసు ప్రభువుకి మొరపెట్టిందంట. ఆయన మొరపెడితే ఏం చేస్తాడు, ఆయన ఉత్తరం ఇస్తాడు. ఆయన మొరపెట్టకపోతే ఇయ్యడు. ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది అనుకో, సపోజ్ అన్నము ఇప్పుడు అమ్మని అడిగితే మా అన్నం పెడతా అంటారు కదా, అందరికీ ఆ సామెత తెలుసు. నీకు నీ మనసులో ఏముందో, నీకు ఎటువంటి బాధ ఉందో, నీకు ఏమేమి, నీకు సమస్యలు ఉన్నాయి, నీకు హెల్త్ ప్రాబ్లం ఏమేమి ఉందో, నీకు ఎవరెవరు నీకు శత్రువులు ఉన్నారో వాళ్ళందరికీ నువ్వు దేవునికి అప్పచెప్పుకోవాలా. అప్పుడే ఏం చేస్తాడు, ఆయన నీకు ఉత్తరాలు ఇస్తాడు, నీకు ఉత్తరం ఇస్తాడు, నీకు జవాబు ఇస్తాడు. ఇది ఇట్లా నువ్వు గెలుచుకో, నువ్వు ఇట్లా విజయం పొందుకో. నేను కళ ద్వారానో, ఈ వాక్యం ద్వారానో, ఎవరి ద్వారానో మాట్లాడుకుంటాడు. ఆయన దగ్గర మనం మొరపెట్టకపోతే మనుషులు ఎంత వరకు చెప్తారు చెప్పండి కదా. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నాకు మ్యారేజ్ అయిన కొత్తలనే, అంటే మనీ నా దగ్గర ఉన్న అన్ని పైసలు అయిపోయినాయి నా దగ్గర. నేను చేసిన అసలు ఎట్లా చేయాలి దేవా, అసలు ఎట్లా చేస్తాను, ఎవరిని అడగలేకపోతున్నాను నేను తెలుసా. అంటే మళ్ళీ ఇయ్యనికి అవకాశం ఉంటుంది కానీ ఫస్ట్ దానికి మనకు కావాలి కదా. ఫస్ట్ నేను ఆయన ఆధారం చేసుకుని ఉంటే నాకు తొందరగా అయిపోతుంది. నేను ఆధారం చేసుకోలేను, అలా నేను ట్రై చేస్తా పోయినా, అరే ఇట్లా పైసలు ఇట్లా అన్నట్టు. అంటే నేను అనుకుంటుందని నీకు అడగలేదు ఎవరిని. ఫస్ట్ అప్పుడు ఒకరిని అడగడం ఒక మనిషిని అడిగినా ఆ మనిషి కాదంలో కూడా హెల్ప్ చేసిండు. ఎందుకంటే ఆయన ఫస్ట్ నేను దేవుని మీద ఆధారపడ్డాను. ఫస్ట్ ఏవా ఎట్లా చేస్తుంది అడగంగానే కార్యం జరిగిందంటే మనం ఎవరి మీద ఆధారపడ్డట్టు, దేని మీద ఆధారపడ్డాడు. అడగంగానే ఆయన కాదనకుండా నాకు అమౌంట్ అరేంజ్ చేసిండు. ఎవరు నాకు అరేంజ్ చేయలేదు తెలుసు, అందరూ నేనుంటారు కానీ అది వేస్ట్. ఫస్ట్ మనం దేవుని దగ్గర మొరపెడితే ఆయన మన బాధలు కానీ మన సమస్యలు కానీ చెప్పుకుంటే అప్పుడు విజయం వస్తుందంట. ఎంత మటుకు మనుషులు ఆధారం చేసుకున్నాం అనుకో మన జీవితాల ముందుకెళ్ళలేం, దేంట్లో మనం ముందుకెళ్ళలేం. ముఖ్యంగా నన్ను తప్ప మీరు వేరే దేని ప్రేమించకుంటున్నాను ఆయన కదా. ఫస్ట్ ఆయన మీద ఆధారపడాలి, ఆ తర్వాత మనుషులను కానీ ఎవరైనా హెల్ప్ తీసుకోవాలి కదా. దావీదు మహారాజుకు ఆయనకు శ్రమ వస్తే ఆయన ఎవరికి మొరపెడుతుంది, యేసుకు మొరపెడుతుంది. మనకు శ్రమ వస్తే కదా మనం కూడా ఆయనకి మొదలు పెట్టాలా. ఈరోజు అట్టున్నారా మంచు, ఎవరినో దోస్తునో ఆ దోస్తునో ఈ దోస్తుని అడుగుతారు, వాళ్ళు చేస్తారు, లేకపోతే లేదు. చేసారు అనుకో మళ్ళీ ఎంబడే టైం లేకుండా ఎంబడే అడిగేస్తారు, అరే అవతల వారి మరి అయిందా లేదా. అందుకే మనం ఆయన మీద ఆధారపడి ఉంటే ఇచ్చే మనిషి కూడా నిమ్మలంగా ఉంటాడు. పొందుకున్న మనం కూడా ఎట్లా తీసుకుంటాం అట్లా ఇచ్చినట్టు కూడా అవకాశం ఉంటుంది కదా. ముఖ్యంగా
మనకు కావాల్సింది యేసుప్రభు ఒక అండ కదా. ఆయన తోడు ఉంటే మనకి ఏదైనా సరే జరుగుతుంది. ఏం కావాలన్నా అది వస్తుంది మన దగ్గరికి కదా. యెహోవా అబద్ధమాడు పెదవులను నుండి మోసకరమైన నాలుక నుండి ఆయన ప్రాణమును విడిపించుము. చూడండి ఇక్కడ అబద్ధం మోసకరం మన దగ్గర ఉంటే మన ప్రాణానికి హాని అని ఇక్కడ చెప్తుంది ఇక్కడ వాక్యం కదా. నీ మనుషుల ఎవరైతే అబద్ధం ఆడుతుర్రో వాళ్ళ నుంచి నన్ను తప్పించంటుంటే, అంటే ఒకవేళ మనం అబద్ధం ఆడితే అక్కడి నుంచి కూడా నన్ను విడిపించు ప్రభు అని. అబద్ధమాడు పెదవులు నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును. మనుషులు కాదు ఇక్కడ, ఆయన వస్తువులు, ఆయనలో ఉన్న వస్తువుల కోసమే ఆయన అడుగుతుండే ఆయన దగ్గర. అబద్ధం ఆడితే అక్కడి నుంచి తప్పించు, లేదా మోసమైన మాటలు మాట్లాడితే అక్కడి నుంచి తప్పించు, మోసకరమైనది అని ఉంటే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కరెక్ట్ ఉన్నాం అనుకో, ఆటోమేటిక్ మనకు ఇతరుల నుంచి మనకు హెల్ప్ జరుగుతుంది. దేవుని దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని దగ్గర మనం కరెక్ట్ ఉన్నాం అనుకో, ఆయన మీద ఆధారపడి ఉండాలి ఫస్ట్. నేను మాక్సిమం చెప్తున్నాను, నేను మా మమ్మీ డాడీ చచ్చిపోయి దగ్గర 2008 లో చచ్చిపోయారు. అంటే మీరు చిన్న ఉన్నప్పుడే చచ్చిపోయారు. ఆ బాధలు అవన్నీ తెలుసు ఎట్లుంటాయో. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం ఆయన మీద ఆధారపడ్డాను. నేను ఎవరిని ఆధారం చేసుకోలేను కదా. ఎప్పుడు ఆయన మీద ఆయనను ఆధారం చేసుకుంటే, ఆయన మీద ఆధారపడితే మనకి ఏం కావాలో వస్తుంది కదా. నేను ఎట్లా కష్టపడుకుంటొచ్చున్నావు, ఎట్లా బాధపడుకుంటొచ్చున్నావు అన్ని ఆయనకు తెలుసు. మనుషులకు చెప్తే వేస్ట్. అది మనుషుల్లో ఎవరు పంచుకుంటారా, జస్ట్ పంచుకుంటారు. అది విడుదల ఎట్లా వస్తుంది? యేసు దగ్గరికి వస్తే విడుదల వస్తుంది కదా. అందరు నన్ను ఎక్కిరించారు, నువ్వు చర్చికి వెళ్ళినావు, మీ అమ్మ చచ్చిపోయింది, నువ్వు చర్చికి వెళ్ళినావు, మీ నాన్న చచ్చిపోయింది, ఇట్లా అని చెప్పేసి అన్నారు. కాదు కదా, సృష్టిని సృష్టించిన ఈ సృష్టికర్తని నమ్మిన నేను కదా. ఏ చెట్టునో రాయినో మొక్కలే మనం కదా. ఏ మనుషులన్నా మాత్రం ఏమైతుంది? ఏమీ కాదు అక్కడ. అందుకే ఆయన మీద ఆధారపడితే, ఆయన ఆధారం చేసుకుంటే ఏమైనా సాధిస్తాం మనము కదా. ఏదైనా సాధించగలుగుతాం, అప్పుడే విజయం వస్తుంది మనకి. ఏమంటుంది ఇక్కడ? అబద్ధముడి పెదవుల నుండి అంట మోసకరమైన కదా మోసం. ఏమైనా మోసం మనం ఎవరికైనా చేస్తున్నామా, మనకి ఎవరైనా మోసం చేస్తారా, వాళ్ళ నుంచి మనం తప్పించమని ఆయన దగ్గర మొదలుపెట్టాలి. ఎవరైనా మనకు అవధం చెప్తారా, ఆయన దగ్గర నుంచి మనం మొదలుపెట్టాలి ఆయన దగ్గర. దేవా వీళ్ళు నాకు అవధం చెప్తారు, ఇక్కడ నుంచి నన్ను తప్పించు నువ్వు కదా. మొత్తం మీద ఆయన ఆధారం చేసుకోవాలా. చూడండి ఇక్కడ మోసకరమైన మాటలు అంటే మన ప్రాణానికి ఎట్లా హాని ఉంటుంది? మోసం చేసే కదా ప్రాణాన్ని మనం చేయగలుగుతారు కదా. చెప్పకుండా ఏమంటారు కదా, ఫుడ్ లేదో కానీ అది ఏదో ఉంటది కదా, మోసం చేసే కదా ఇది చేసేది. అందుకే అంటున్నా, ఏమైనా సరే ఆయన ఎవరికి మొర పెడుతుండు? యేసుప్రభుకి మొర పెడుతున్నాడు కదా. మరి గొప్ప రాజు, మామూలు మనుషులు ఎంత హెల్ప్ అడిగితే ఎవరైనా చేస్తారు ఆయనకి. ఆయన ఎవ్వరు అడుగుతలే. ఆయన మొత్తం హృదయాంశాలు ఎరిగిన దేవుడు. ఆయన నీకు హృదయం ఏముందో, నీకు ఏమి జరగబోతుందో, నీకు ఇట్లా కీడు వస్తుందో ఆయనకు అన్ని తెలుసు. ఎవరికి ఏమైనా కీడు వస్తుందా తప్పించు, నాకు ఎవరైనా మోసం చేస్తారా తప్పించు కదా. ఒక ఆయన మాకేం చేసిందంటే, బయట నుంచి పారం నుంచి వచ్చిండు ఆయన. అది మీకు ఇట్లా స్కీమ్ వచ్చింది, ఇట్లా మీరు ఇట్లా 25,000 కడితే మీకు 10 లక్షలు వస్తాయి, 5 లక్షలు వస్తాయని చెప్పేసి నాకైనా ఏదో నన్ను పైకి ఎక్కిచ్చేసిండు, చెట్టు ఎక్కిచ్చేసిండు మొత్తం. నేనేం చేసిన, అప్పుడు చర్చికి రాలేను, నేను నమ్ముకోలేను. అప్పుడు ఏమైంది, 10,000 ఇచ్చేసాను నేను. ఇంకా 10,000 ఎట్లా అరేంజ్ చేద్దాం అని చెప్పేసి ఏం చేసిన, 10,000 ఇచ్చేసినాం. ఇంకా 25,000 కడితే మీకు 5 లక్షలు 10 లక్షలు వస్తాయని చెప్పేసి అన్నాడు ఆయన. అది మనకి అంత తెలియదు కదా. అందుకే అంటున్నాం, యేసుని నమ్ముకుంటే ప్రతి దాంట్లో, ప్రతి ఎక్కడెక్కడ మోసం జరుగుతుందో, ఎక్కడెక్కడ అబద్ధం ఉందో అక్కడి నుంచి నేను ఆయన్నే తప్పిస్తాడు. 10,000 తీసుకున్నాడు ఆయన. నెక్స్ట్ డే నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్, మంచి లేడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు? సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిండు ఆయన. ఆయన పేరు స్మిత్. ఆ స్మిత్ అనే వ్యక్తి నన్ను మోసం చేసి 10,000 తీసుకుని వెళ్ళిపోయాడు కదా. నేను అక్కడి నుంచి వచ్చినా మీకు ఇట్లా వస్తా అట్లా వస్తాను అంటే, చూడండి ఆయన గేమ్ అవసరం ఉందో, ఇక్కడ నుంచి గేమ్ ఆడి పైసలు తీసుకుని వెళ్ళిపోయాడు. అట్లా మోసం, ఇక్కడ మోసం జరుగుతుంది అనుకో తప్పిస్తాడు మనకు ఆయన. ఇంతకుముందు కూడా చెప్పినా నేను మీకు, ఒక మనిషి 80,000 తీసుకున్నాడు, చచ్చిపోయాడు ఆయన. అట్లా మోసం జరుగుతూనే ఉంటారు. ఎవరికి చెప్పుకోలేము ఆ మోసాలు తెలుసు. అందుకే ఆయన ముంగడ పెట్టేస్తాం అనుకో, మోసం జరిగితే ఆయన తప్పిస్తానంట ఈజీగా. నేనంత మొరపెట్టలేను ఆయన దగ్గర. అదే ప్రభు ఆయనకు పైసలు ఇస్తున్నాం, మరి ఏ ఆధారం లేదు మనకు అని చెప్పేసి నాకు అంత తెలివి లేకుండే. అందుకే అంటే ఎక్కడ మోసపోకుండా, ఎక్కడ మనం చిక్కకుండా ఆయన్ని మనం తప్పిస్తాడు కదా. ఆయన మనం వినిపించే దేవుడు కదా. మోసకరమైన నాలుకే ఆయన నీకేమి చేయను. చూడండి, మోసకరమైన నాలుకే నీకేం చేయను అంటారు కదా. ఏమైనా చేస్తుంది అది, అబద్ధం మాటలు ఏమైనా చేపిస్తుంది కదా. ఇంతకంటే అధికంగా నీకేమి చేయను కదా. ఏమైనా చేస్తుంది, మా నాలుకతోటి ఏమైనా జరుగుతుంది. మాట్లాడే మాట మనిషిని బతికిస్తుంది, మనిషి చంపుతుంది. అసలు నాలుకంటే అసలుంటిది. అందుకే మాట్లాడే మాట కూడా జాగ్రత్తగా జాగ్రత్తగా మనం పలకాలి. ఎవరైనా పలుకుతురా వాళ్ళ కోసం మనకి దేవుడు తెలుసు కదా మనకు. చూడండి ఇక్కడ ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని, యేసుని ఆధారం చేసుకొని వెళ్తే మనకి ఏమైనా జరుగుతుంది, ఏమైనా పొందుకుంటాం మనం కదా. ఆయన ధర్మశాస్త్రం ఎరగకుండా, ఆయన ఆజ్ఞలు మనం కైకొనకుండా నడుస్తా పోతే
ఏమైంది తెలుసా, ఎప్పుడు మోసమే జరుగుతుంది, ఎప్పుడు మనకు కీడే జరుగుతుంది కదా. నేను ఇట్లా నాకు పెళ్ళైన కొత్తలో నాకు ఇట్లా పైసలు అవసరం ఉంటే అన్ని నా దగ్గర నేను అయిపోయినాయి. నేను అడిగినా కాబట్టి నాకు దేవుడు హెల్ప్ చేసిండు ఒక మనిషి ద్వారా. అంటే ఆ మనిషి కూడా కాదని నేను అడగంగా ఇచ్చేసిండు. ఆయన ఆదాయం చేసుకుని ఉంటే మనము ఎక్కడి నుంచో హెల్ప్ వస్తుంది, మనకి ఎక్కడి నుంచో సాయం వస్తుంది. నీ దగ్గర లేని టైంలో అంటారు, మన దగ్గర లేని టైంలో మనకు సపోజ్ ఏదైనా అవసరమైనా సరే, మనకు ఆరోగ్యమైనా సరే, అప్పు అయినా సరే, ఇల్లు అయినా సరే, జాబ్ అయినా సరే, ఫస్ట్ ఆయన మీద ఆధారపడాలి మనం. అప్పుడే మనకు విజయం వస్తుంది. సేవలు వెళ్తుంటే మనం ఆయన మీద ఆధారపడాలి, వాక్యం చెప్తుంటే ఆయన మీద ఆధారపడాలి, మాట వాడుతుంటే కూడా ఆయన మీద ఆధారపడాలి. మనుషులు ఏ మాత్రం ఆధారం చేసుకుంటారు, ఎవరు మన వాక్యం వింటారు, ఎవరెవరు ఇంటలేరు అని మనకు అవసరమే లేదు. చెప్పేటప్పుడు దేవుడు ఉంటే మనకు చాలు. అది ఎక్కడెక్కడ వెళ్ళాలో అక్కడెక్కడ వెళ్తుంది కదా. వాక్యాలు ఇనేటివి దాన్ని పాటించడం ముఖ్యం. వినేసి వదిలేసినాం అనుకో మన జీవితాలు. సపోజ్ ఇప్పుడు నేను ఈ వాక్యం నేను చదవకుండా ఉంటే నా ప్లానింగ్ వేరే ఉండే. వాక్యాలు ఏంటంటే నేను లూకాసు వార్తలు చూసుకుని, గలతీలు చూసుకుని, యోబు చూసుకుని, ఈ రోజు మళ్ళీ ఇప్పటిదిప్పటిలా చేంజ్ మళ్ళీ ఇక్కడ వచ్చేసినాయి. చదివితే మళ్ళీ ఇక్కడ చూపించినాడు. దగ్గర దగ్గర ఒక 5-6 అధ్యాయాలు చూసుకుంది ఈ రోజు, అట్లా షేర్ చేసుకుందామని. ఏం చేసిండు, మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చేసినాడు. చెప్పలేమైనా ఇక్కడ ఏ టైంలో ఎట్లా చేస్తాడో, ఎప్పుడు ఏ వాక్యం ద్వారా ఆయనతో మాట్లాడుతాడు తెలియదు మనకి కదా. కీర్తనలు 119 ఇక్కడ చూడండి, ఆయన శాసనములను ఎక్కనొచ్చు హృదయముతో ఆయనను వెతుకు వారు ధన్యులంట. చూడండి ఇక్కడ ఏమంటుండు, ఆయన శాసనములను గైకొనొచ్చు హృదయముతోను ఆయనను వెతుకువారు ధన్యులంట. చూడండి, ఆయన శాసనం ఫస్ట్ గైకొనాలంట మనం. ఆయన శాసనం ఏంది, ఎవరెవరు నశిస్తారో వాళ్ళకి స్వార్థ ప్రకటించడం, వాళ్ళకి విడుదల చేయడం, వాళ్ళకి విడిపించడం. ఇంకా ఫస్ట్ నువ్వు మనం పాటిస్తున్నావా లేదా, ఆయన ఆజ్ఞ మనం పాటిస్తున్నామా లేదా, అదే ఫస్ట్. మనం పాటిస్తే మన సేవ ఫలిస్తుంది. మనం పాటిస్తే ఈ వాక్యం మనకు వర్తిస్తుంది. పాటించకపోతే ఇది ఇప్పుడు నేను ఈ వాక్యం చెప్పిన దీన్ని పాటించలేదు అనుకో, దానికి విలువ లేనట్టే. ఇప్పుడు నాకు వచ్చిన శ్రమ కూడా అట్లే ఉంటది. ఇక శ్రమ పోదు, ఎందుకు పోతలేదు అనుకుంటే గిన్నికే పోదు. నేను వాక్యం పాటిస్తున్నాను కాబట్టి ఆయన శాసనం ఏంది కదా. నా శాసనం మనం పాటించలేకపోతే, ఆయన ఆజ్ఞ మనం పాటించలేకపోతే సరే ఎట్లా జరుగుతాయి మనకి. దావీదు మహారాజు చూడండి, ఆయన మీద మొత్తం మీద ఈ అధ్యాయం అట్లనే ఉంటాం, ఆయన మీద ఆధారపడుతున్నట్టు. ఏ చిన్న అవసరం వచ్చినా ఆయన మొదలుపెట్టిస్తాడు, ఏ చిన్న అవసరం వచ్చినా ఆయన మొదలుపెట్టిస్తాడు కదా. పెద్ద గొప్ప రాజు ఆయన. మనుషులు నిలబడితే చేస్తారు. అందుకే సృష్టికర్త అయిన ఈశ్వరుని మీద ఆధారపడితే ఏమైనా జరుగుతుంది, మొత్తం తారుమారు చేసేసాడని అని చెప్పేసి ఆయన తెలుసు. ఎందుకంటే ఆయన చూసిండు, ఆయన చదివిండు, విన్నాడు, అన్ని చేసిండు కాబట్టి తెలుసు ఆయనకి. చూడండి, హృదయంతోనూ ఆయనను వెతకాలంట. ఆయనను వెతకాలి, హృదయంతో ఆయన వెతికితేనే హృదయంతో వెతకాలంట కదా. ఎవరో చెప్తే కాదు, నువ్వు చదివితే ఆ వాక్యాన్ని మనసులోకి వెళ్తే అప్పుడు నువ్వు హృదయంతో వెతికినట్టు, ఆయన పూర్ణ హృదయంతో పూర్ణ మొత్తం నీకు ఎక్కడ నీ దగ్గర నీకు ఏ కొంచెం చిన్న ఏమంటారు డౌట్ ఉండదు. పూర్ణ హృదయంతోనూ ఆయనను వెతుకువారు ధన్యులంట. మరి ఎట్లా వెతుకుతున్నాం మనం? ఇప్పుడున్న మనుషులు ఎట్లా వెతుకుతున్నారు? ఎవరో చూస్తారని వెతుకుతురా, ఎవరో వింటున్నారని వెతుకుతురా, ఎవరో చూడాలని వెతుకుతురా, మనకు తెలియదు. అందుకే చెప్పేది మన బాధ్యత, చేసేది ఆయన బాధ్యత, అంతే కదా. ఎవరైనా ఇట్లా వెతుకుతలేరో హృదయపూర్వకంగా సంపూర్ణంగా కదా, ఎవరైనా ఆయన శాసనాలు ఆచరిస్తలేరో, ఎవరైనా ఆజ్ఞ అనుసరిస్తలేరో వాళ్ళకి క్షమ అంటాడు, అందరికి క్షమ అంటాడు. ఎవరైతే అనుసరించకపోతారో శ్రమ వస్తే శ్రమతోటి అప్పుడు వస్తారా ఆయన దగ్గరికి. అయ్యే ప్రభావ నేను విన్నుంటి మర్చిపోయినుంటి మళ్ళా క్షమించు అని అంటే, అనుభవించినాక శ్రమను అనుభవించినాక నువ్వు విడుదల పొందితే ఏం లాభం కదా. శ్రమ వచ్చినప్పుడు ఆయన దగ్గర మొరపెట్టేసి అప్పుడే పోతుంది ఆ శ్రమ. ఇంకా నెక్స్ట్ రాబోయే శ్రమ కూడా ఆయనకి చూపిస్తాడు. ఎందుకంటే మనల్ని ఆయన నమ్ముకున్న బిడ్డలకి ఆయన చూపించకుండా ఏమి చేయడం మన జీవితంలో కదా. ఎందుకంటే అన్ని నీకు చేసిన నువ్వు కనుగొనమంటున్నా, లేదు ఇంకా నీకు కావాలంటే ఆయన అడగమంటున్నా. ఆయన మీద ఆధారపడితే చాలా మంచిది అని ఇక్కడ దేవుని ఒక మాట. ఆధారపడడం చాలా అవసరం, ఆయన ఆధారం తీసుకుని నడవడం చాలా అవసరం. కీర్తనలు 119 3వ వచనంలో, వారు ఆయన మార్గములలో నడుచుకొనొచ్చు ఏ పాపమును చేయరు. చూడండి, ఆయన మార్గంలో నడుచుకొనొచ్చు వారు ఏ పాపం చేయరంట. ఎందుకంటే భయము భక్తి, ఆయన మార్గం నడుస్తాం కాబట్టి తెలుసు యేసు ప్రభు అంటే ఏంది, ఆయన గుణగానాలు అంటే ఏంది, ఆయన ఎసంటి దేవుడు, ఆయనకి ఎంత శాంతికరమైన అంత కోపం కూడా వస్తుంది ఆయనకి. భరిచి 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 ఒకసారి వదిలేసిండు అనుకో, అప్పుడు ఏం చేస్తాం? ఏమి చేయలేము. అందుకే ఆయన మార్గంలో నడుచు ప్రతి ఒక్కరంట ఎవ్వరు కానీ పాపం చేయరంట. ఎందుకు చేయరు? ఆయన ఆజ్ఞలు ఆయన లోపల ఉంటే పాపం చేయరు, లేకపోతే పాపం చేస్తారు. ఆజ్ఞలు మనం పాటించి అవి మన మనసులో పెట్టుకొని నడిస్తే వాళ్ళందరికీ మంచిది. ఎవరైతే నమ్ముకుంటారో ఆయనని వాళ్ళందరికీ మంచిది. ఇంకెవరైతే నమ్ముకోలేకపోతారో వాళ్ళందరూ నమ్ముకునేలాగా మనం ట్రై చేయాలి. ఈ వాక్యాలు వాళ్ళు ప్రకటిస్తున్న పోతే
అరే ఈయన క్షమించే దేవుడు అంట, ఈయన ఆపదస్తే విడిపిస్తాడంట, ఆయన మార్గం నడిస్తే ఏ పాపం చేయరంట అని తెలుస్తుంది మనుషులకు. ఎంతో మంది చదివి ఎంతో మంది రివర్స్ 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 అయిపోతూనే ఉంటారు కదా. ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కదా, నువ్వు ఆయన ఎట్లా వెతుకుతున్నావు కదా, నువ్వు ఆయన ఎట్లా ఆజ్ఞలు పాటిస్తున్నావు, ఆయన్ని పాటించలేకపోతే ఏమంటారు కదా, వదిలేసి ఏమంటారు కదా, సున్నం కొట్టినాడు, గొడవ సున్నం కొట్టాడు అయిపోతుంది. దానికి ఒక అన్నం ఉండదు, ఒక రూపు ఉండదు. ఏదో విధిగా నడుస్తూనే ఉంటాం, పోతూనే ఉంటాం. మనం ముందుకు రాలేము, మన కుటుంబాలు ముందుకు రాలేము, మన జీవితాలు ముందుకు రాలేము. ఆయన పాటించి ఆయన తోలం నడుచుకుంటా పోతే కదా, ఏమేమి కావాలో నీకు ఎక్కడెక్కడ ఏమి అవసరం ఉందో ఆయనకు తెలుసు కదా. మనం పాటించడం చాలా అవసరం అంట. నీ ఆజ్ఞలు జాగ్రత్తగా గైకొన వలనని నీవు నాకు ఆజ్ఞాపించి ఉన్నావు. చూడండి చదవమా. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొన వలనని నీవు మాకు. చూడండి ఆయన ఆజ్ఞ మనకు తెలుసు, ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డకి తెలిసి ఆజ్ఞ ఏంది ఆయన ఆజ్ఞ కదా. మనని మనం ఎట్లా ప్రేమించుకుంటున్నామో పక్క అవతల మనుషులను అట్లే ప్రేమించమంటున్నాడు. ఫస్ట్ యేసుని ప్రేమించాలా, తర్వాత మనుషులను ప్రేమించాలి. కొంతమంది ఏం చేస్తారు, ఫస్ట్ మనుషులే ఆధారం చేసుకుంటారు. అరే ఈ బ్రదర్ రాలేడు నేను రాను, ఈ సిస్టర్ రాలేదు నేను రాను, వీళ్ళు వాక్యం చెప్తే బాగుండదు నేను వినా. ఎవరు చెప్పినా వాక్యం ఏదంటారు. చూడండి ఆయన ఆజ్ఞ మనకు ఇచ్చినప్పుడు మనం దాన్ని పాటించడం చాలా అవసరం. మళ్ళీ చదవమా. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొని వలనని నీవు మాకు. చూడండి ఆయన మనకు చెప్పేసిండు, మీరు జాగ్రత్తగా గైకొన వాళ్ళను కదా. ఎప్పుడో రాసి పెట్టిండు. ఇప్పుడు కూడా ఎవరైతే చదువుతారో ఇది వాళ్ళకి ఇప్పుడు నేను చదువుతున్నా కాబట్టి ఈ ఆజ్ఞ నాకే వర్తిస్తుంది. నేను పాటిస్తున్నానా లేదా, నేను గైకుంటున్నానా లేదా. నేను గైకుంటే ఆయన మార్గంలో నేను ఉన్నట్టు. నాకు వచ్చే శ్రమ కానీ, వచ్చే కీడు కానీ, వచ్చే ఆపద కానీ తప్పిస్తాడు. నేను గైకొనకపోతే ఆ శ్రమకు అప్పగిచ్చేస్తాను. నన్ను దావీదు మహారాజుకి వచ్చిన శ్రమకు ఆయన దగ్గర ఆయన మొరపెట్టిండు, ఆయనకు ఉత్తరం ఇచ్చిండు, ఆయనకు జవాబు ఇచ్చిండు కదా. నాకు కొంతమంది మా ప్లాట్ విషయంలో ఎప్పుడేది చాలా రోజుల కింద నాకు మోసం చేద్దామని వాళ్ళు ప్లాన్ చేసి మంత్రాలు కూడా వేయించారు. మాకు తెలుసా మంత్రాలు. ఇప్పుడు నాదో మా తమ్ముందో కాలు పెట్టట్టు చెయ్యిలు పెట్టట్టు మంత్రం చేసి, అంటే మొత్తం చనిపోయిన ప్లాన్ చేశాను అనమాట కదా. మేమేం చేసినాం, దేని మీద ఆధారపడ్డాం కదా. నేను ప్రార్థన ఇప్పుడు ఆ కళ ఎవరైతే మంత్రం చేస్తారో ఆ కళ నాకు చూపించింది దేవుడు. ఇట్లా చూస్తే మా తమ్మునికి యాక్సిడెంట్ చూపించింది నాకు కళ. అరే ఏంది కళ ఇట్లా వచ్చింది అని చెప్పేసి పొద్దున చూస్తే అక్కడ ఎవరు లేదు. అరే కళ నా ఇది అయితే ఎవరు చేస్తారు అని చెప్పేసి అప్పుడే నేను ప్రేయర్ మీటింగ్ పెట్టించిన, ఇంట్లో ప్రేయర్ చేసినాం, బాగా ఫాస్టింగ్ ఉంది. ప్రేయర్ చేస్తే ఆ కళ మొత్తం కొట్టేసి ఆ కళ రివర్స్ అయిపోయింది వాళ్ళకి కదా. అదే ఇక్కడ మన గొప్ప విషయం ఏంటంటే ఏం జరగబోతుందో ఆయన మనకు చూపిస్తాడంట ఇక్కడ కదా. ఏం జరగబోతుందో ఆయన మనకు చూపిస్తాడంట తెలుసా. నేను నిజంగా చెప్తున్నా, నాకు ఒకవేళ నేను ఈ దేవుని నమ్ముకోకపోయిన ఉంటే, ఆయన సన్నిధిని మొరపెట్టకపోయిన ఉంటే ఈ రోజు మా తమ్ముడో నేనే ఉండకపోయాను తెలుసా. ఎవరో చచ్చిపోయేటోళ్ళం. అట్లా యాక్సిడెంట్ ప్లాన్ చేసారు మంత్రంతో, యాక్సిడెంట్ ప్లాన్ చేసి చచ్చిపోయేటట్టు చేసేది తెలుసా. నేను దేవుని నమ్ముకున్నాను కాబట్టి దేవుడు నాకే చూపించిన కళ అది. ఇట్లా కళ ఇట్లా వచ్చిందని ఆ రోజంతా మాకు నిద్ర పట్టలేదు తెలుసా. కళ వచ్చినాక అరే ఏమైతుంది అసలు, ఎవరికైతుంది, ఎవరు చేస్తారు ఇట్లా. తమ్ముడు అక్కడ తమ్ముడికి జరుగుతుంది యాక్సిడెంట్, ఎవరు చేపిస్తారు అని మొత్తం బేషన్ తెలుసా. అయినా సరే నేను ఎవరికి చెప్పకుండా ఇక్కడ మన సంఘంలో చెప్పి వాళ్ళతో ప్రార్థన చేయించి ఇంట్లో మీటింగ్ చేయించి నేను కూడా బాగా ఫాస్టింగ్ ఉండడం, పొద్దున్న 4 గంటలు వేసి ప్రార్థన చేయడం అట్లా చేసిన కొద్దికే దేవుడు 3 రోజుల శోధన కొట్టేసిండు. ఎవరైతే ప్లాన్ చేస్తారో వాళ్ళకి కలిగింది తెలుసా శోధన. వాళ్ళకి తెలియదు అరే ఏంది ఇట్లా అయిందని, వాళ్ళకు కూడా తెలియకుండా చేసేసింది దేవుడు మళ్ళా. అట్లా తెలుసా మన జీవితంలో ఏం జరగకపోయినా సరే ఆయనకు తెలుసు ఏం జరుగుతుందో. ఆయన ఆజ్ఞలను పాటిస్తే మనకు చూపిస్తాడు ఇట్లను. చూడండి ఆయన ఆజ్ఞలంటే మనం జాగ్రత్తగా గైకొనాలంట. జాగ్రత్తగా గైకొనవాలను. చూడండి జాగ్రత్తగా పాటిస్తే మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి దేవుడు ఇస్తాడు. నువ్వు సేవకి వెళ్తున్నావు కానీ వాక్యం ఎట్లా చెప్పాలి, అక్కడ జరగబోతుంది ఏమేమి జరగబోతుందో, ఎవరైనా నీకు వ్యతిరేకంగా అక్కడ నిలబడ్డరా, ఎవరైనా నేను ప్రశ్నించడానికి అక్కడ నిలబడ్డరా, వాళ్ళందరి వృద్ధాలు మార్చేసాడంట దేవుడు. ఎందుకు ఆయన ఆజ్ఞ మనం పాటించి వెళ్తున్నాం అనుకో, నీ మార్గంలన్నింటిలో ఆయన నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఎక్కడెక్కడ వెళ్తున్నావు, ఎక్కడెక్కడ సేవ చేస్తున్నావు, ఎక్కడెక్కడ జాబులకు వెళ్తున్నారు, ఎక్కడెక్కడ పోయి వస్తున్నారు, అన్నిటిలో ఆయన తోడుంటాడు. ఎక్కడ ఏం మిస్టేక్ జరగకుండా, ఎవరు నేను ఎక్కడ మోసం చేయకుండా, సపోజ్ సేవకి వెళ్తుంటే అక్కడ ఏం జరగకుండా కదా. ఆయన తోడు లేకపోతే ఎంత గంభీరంగా వాక్యం చెప్పినా కానీ, ఆయన ఎన్ని గంభీరంగా పాటలు పాడినా కూడా అది ఏమంటే ఫలించలేదు అది. అందుకే అంటున్నా ఆయన తోడు చాలా అవసరం ఉంటున్నాను కదా. మనకి బతకనికి తిండి ఎంత అవసరమో కదా, దానికి తిండి కన్నా ముఖ్యమైన దేవుడు మనకు. ఇన్ని 2 రోజులు తినకపోయినా, 3 రోజులు తినకపోయినా, 4 తినకపోయినా ఏం కాదు కానీ కదా. ఒక్కసారి దేవుడు మనం వదిలేసిందనుకో
ఎక్కడ పోతామో తెలియదు, ఏమైతామో తెలియదు. ఎందుకంటే సృష్టికర్త ఆయన. ఆయన మొత్తము ఈ భూలోకం అంతా ఆయన చేతి కింద ఉన్నది. ఇట్లా అంటే వెళ్ళిపోతుంది అది. అసలు దేవుని దగ్గర మనం ఉన్నప్పుడు ఎట్లా పాటిస్తున్నాం ఆయన ఆజ్ఞలు, మనం ఎట్లా గైకొని నడుస్తున్నాము కదా. ఎంతమంది పాటిస్తున్నారు, ఎవరెవరు పాటిస్తలేరో ఆయన చిత్తం ఎట్లుందో అట్లా జరుగుతూనే ఉంటది. మన బాధ్యత ఏమి, ఎవరు నశించిపోతారో వాళ్ళకి చెప్పడమే. మనము వింటున్నా, మనం చెప్తున్నా, మనం పాటించడం చాలా అవసరం. ఎవరైతే పాటిస్తలేరో నమ్మిన వాళ్ళు కూడా పాటిస్తారు కొంతమంది. ఇక్కడ మన దగ్గర ఎబ్రోన్ చర్చ్ అని ఉంటది. వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే సండే రోజే భక్తి, తర్వాత వాళ్ళని తిట్టడం, ఎట్లా తిట్టడం తెలుసా, మళ్ళా గలీజ్ మాటలు. అసలు వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా వస్తాయంటే పచ్చి బూతులు వస్తాయి వాళ్ళ దగ్గర నుంచి. అంత భయంకరంగా మనుషులు ఉంటారు తెలుసా. అదే మరి చర్చి పోతారు, ఏం నేర్చుకుంటారో తెలియదు, చర్చిలో పోయి ఏం వింటారో తెలియదు, వాళ్ళకి ఏం వాక్యాలు చెప్తారో తెలియదు. మరి ఆ వాక్యాలు ఇలా మనుషులకు వెళ్తున్నాయా కూడా తెలియదు. కనిపిస్తుంది. నేను ఫస్ట్ అదే చర్చుకున్నట్టు, నేను వాళ్ళు పుట్టుక నుంచి అన్నలే పుట్టిరాళ్ళు. ఇవి అసలు అలా మాట్లాడానికి కూడా వస్తలేదు ప్రభు అనుకున్నా తెలుసా. నేను ఒక లెక్కతో మాట్లాడతారు తెలుసా. ఇంత భయంకరంగా ఉంటారు మనుషులు. ఎట్లా అంటే వాళ్ళు మాట్లాడితే చచ్చిపోవడమే. ఇక అంత డేంజర్ గా మాట్లాడతారు మనుషులు. వాళ్ళ సండే ఎట్లా పోతారు తెలుసా, తెల్ల బట్టలు, మంచిగా వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, మంచిగా బైబిల్ పట్టుకొని వెళ్తారు. మళ్ళీ ఎడారికి వచ్చినాక మళ్ళీ బూత్ మాటలే మాట్లాడతారు. చర్చ అయిపోయినాక సాయంత్రము వెళ్ళారి మొత్తం ప్లాన్. మరి ఏం వింటున్నాం అక్కడ, ఏం చేస్తున్నారు అక్కడ, ఏమని మొర పెడుతున్నారు దేవుని దగ్గర. నేను ఇట్లా బూత్ మాట్లాడడానికి మొర పెడుతున్నా, వాళ్ళు తెలియదు. మరి ఇంత క్లియర్ గా దేవుని వాక్యాలు మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. దేవుడు మనతో మాట్లాడుతుంది, మరి వాళ్ళకి ఎందుకు అర్థమైతలేదు. సమాధానపరిచే దేవుడు ఆయన, నిమ్మలమైన దేవుడు ఆయన. ఆయన నుంచి ఏ బూతు మాట రాలేదు, ఏ అబద్ధం రాలేదు కదా, ఏ శపనమైన మాటలు, శపించే మాటలు రాలేవు. మనుషులు ఎందుకు శపిస్తురా, మనుషులని ఎదురులను ఎట్లా శపిస్తురాళ్ళు, ఎట్లా తిట్టుకుంటురాళ్ళు, ఏమైనా జరగని ఏమన్నా కానీ ఎట్లా మాట్లాడతారు మనుషులు అసలు కదా. ఒక పద్ధతి ఉన్నది, ఏమున్నది నాకు అనిపిస్తుంది ఒక్కోసారి వాళ్ళని చూస్తుంటే. ఇంకా నన్ను ఎక్కిరిస్తారు వాళ్ళు. మీ చర్చిలో మీరు నువ్వు పోయేదాంట్లో పునాది లేదు ఆ చర్చికి అంటారు. పునాది ఎందుకు, వాక్యం ఉంది కదా మన దగ్గర, వాక్యం పాటించుకుని నడుచుకుంటూ వెళ్దాం. చర్చి ఇప్పుడు పునాది చర్చి కడితేనే ఉన్నట్ట. అసలు మనుషులు కూడా తెలుసా, నన్ను రోజు బండి ఆపుతుంటాను, పోతుంటాయి, రారామా చర్చికి రారా. నేనంట కాక మీరే సక్కలేరు, నేనేం రావాలంట తెలుసు. ఇట్లా నేను ఏమేమి బేట సక్కలేరంట. అట్లని ఇప్పుడు ఒక మనిషి పోతుంటే ప్రేమతో విలువాలా కాదా. అరగ తురలు కొట్టి గలీజ్గా మాట్లాడి పిలిచి ఎట్లా వస్తారు కాక మేము చర్చి కన్నా. నేను తెలుసా, ప్రేమ చూపించకపోతే రారు కదా. మన దగ్గర ప్రేమ లేనప్పుడు అవతలు ఎట్లా వస్తారు మా దగ్గరికి. నన్ను నీ చర్చికి పునాది లేదు, నీ చర్చిలో దయ్యం ఉంది, నీతోటి దయ్యం మాట్లాడుతుందనంటే నేను సరే కాక అని చెప్పేసి నాకు తెలుసు. నన్ను ఎంతో మంది అన్నాను, ఈమెను కూడా, మా ఆమె కూడా అదే మాట అన్నారు, మా చర్చికి రా కదా. మరి ఇవన్నీ పాటిస్తాము, వాక్యం పాటిస్తే చాలు, ఎక్కడైనా సరే దేవుడు ఉంటాడు అనేది ముఖ్యం. ఇప్పుడు నేను వాక్యం మీతో చెప్తున్నా, ఇక్కడ నా దగ్గర దేవుడు లేనట్ట ఉన్నట్టే కదా. ఇక్కడ మందిరం లేదు, ఇక్కడ ఆయన ఆజ్ఞ మనుషులు ఉంటే చాలు, అదే మందిరం. ఆయన ఆజ్ఞను మనం పాటిస్తే చాలు, అదే మందిరం. చర్చిలకు పోయి, మా పెద్ద పెద్ద చర్చిలకు పోయి పాడని చేస్తే పాటలు పడితే ఉన్నట్టు మనుషులు నన్నే ప్రశ్నిస్తారు. అన్న కాక వచ్చినప్పుడు వస్తా కాక అని చెప్పేసి నేను లాస్ట్కి మళ్ళీ ఇట్లా వస్తలే తర్వాత వస్తా అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాను. నేను వాదించాలని ఆయన తోటి మనం ఎందుకు ఈ వాక్యాలు వాళ్ళకి తెలుస్తలే. వాళ్ళకి మళ్ళీ చదువుతూనే ఉంటారు, గంటలు బైబిల్ చదువుతూనే ఉంటారు. మరి ఆ చదివి ఏం వాళ్ళ మైండ్లో ఎక్కుతుందో తెలియదు, ఏం పాటిస్తారో తెలియదు, ఏం పాటిస్తారో వాళ్ళు ఏం అనుసరించి నడుచుకుంటారో తెలియదు వాళ్ళకి కదా. ఆయన ఆజ్ఞలంట జాగ్రత్తగా గైకొనంట. అవి చదవము. నీ కట్టడాలను గైకొనున్నట్లు నా ప్రవర్తన చూడండి. ఆహా అంటే ఎంత హాయో, ఆయన కట్టలను ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లు ప్రవర్తనను సిద్ధపడి చూడండి. ఎంత పొగుడుతుండే ఆయనని కదా. యేసు ఎంత పొగుడుతుండే, ఆయన ఎంతో మేలంట. ఆయన ఆజ్ఞలు పాటిస్తే, ఆ కట్టలను అనుసరించి నడుచుకుంటే ఎంతో ఆయన ప్రవర్తన, మన ప్రవర్తన మొత్తం ఆయన మీద ఆధారపడి ఉండాలి. చూడండి ఇక్కడ ఏమంటుండు, ఎంత మేలు నీ ఆజ్ఞలు నేను గైకొని నడిస్తే, నీ కట్టాలని అనుసరించి నడుచుకుంటే ఎంతో మేలు అంటుండే ఆయన. ఇంతకన్నా గొప్ప మేలు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి. ఎవరు ఇస్తారు? ఎవరు ఇయర్ నాకు తెలుసు, మనందరికీ తెలుసు ఎవరు ఇయర్ అని కూడా. ఎందుకంటే వాక్యాలు మనం వింటున్నాం, చెప్తున్నాం, చదువుతున్నాం. ఎక్కడ ఏం మాట్లాడుతున్నా దేవుడు, ఎవరితో ఏ ద్వారా ఏ రకంగా మాట్లాడుతున్నా అన్ని తెలుస్తూనే ఉంది మనం. మన వాళ్ళకి ఎందుకు అర్థమవుతుందో తెలియదు. ఎప్పుడు అవతలని ప్రశ్నించడమే, ఎప్పుడు అవతలని తిట్టడమే. తిరిగితే ఎట్లా వస్తాను మనుషులు చర్చి. ఎవరైనా చర్చికోరనుకో, అంటే ఇప్పుడు 30 ఇక్కడ పెద్దగా గ్రాండ్ గా చేస్తారు కదా, చేస్తే పోతే అంటారు వాళ్ళు. మళ్ళీ ఏమంటారు తెలుసా, పోయాడు మిఠాయికి లడ్డుగా వచ్చింది అంటారు. అట్లా నా మాట్లాడాడు. అరే వచ్చి మంచి కూర్చున్నారు ఈ రోజు ఒక రోజు వచ్చిన చాలు, మా చర్చిలో కూర్చున్న చాలు అన్నారు వాళ్ళు. ఈ రోజు ఇవి వంశాలుగా వచ్చారు అంటారు. అంత భయంకరంగా ఉన్నాడు మనుషులు తెలుసు. ఇలాగే ఇక్కడ చూడండి, ఎంతో మేలు అంటుండే నేను మరి ఇక్కడ. మరి వాళ్ళకి ఎంతో సంతోషం అంటే ఎంతో మేలు అంట తెలుసా. ఇంతకన్నా మేలు ఇంకేముంటుంది చెప్పండి అంటున్నాను కదా.
నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యము చేయనప్పుడు చూడండి, ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తేనంట ఆయన ఆజ్ఞలు మనం లక్ష్య పెడితేనంట ఎప్పుడు మనకి అవమానం జరగదంట కదా. లక్ష్య పెట్టాలి, మనం లెక్క పెట్టుకోవాలి ఆయన ఆజ్ఞలు మనం కదా. ఎట్లా మనం నడుస్తున్నాము కదా, మనం పట్టుకొని నడిస్తే మనకి ఎక్కడ అవమానం జరగదంటున్నాయన. జరగనేరోదంట, అవమానం కలగనేరోదంట. చూడండి, అవమానం అసలు నీకు కలగనేగలదంటున్నాడు, గ్యారంటీ ఇస్తున్నాయన మనకి. అవమానం జరిగే నుంచి నీ తప్పిస్తాడేమో, ఫస్ట్ అవమానం జరగడానికి ఎవరైనా ప్లాన్ చేస్తాడేమో, అక్కడ పోకుండా క్యాన్సిల్ చేస్తాడేమో. సరే వాళ్ళు ఇప్పుడు అక్కడ పోయినాక ఏమైనా జరుగుతాయి అక్కడ నుంచి చూడండి. నీకు ఎట్లా ఇప్పుడు నాకు ఒక కళ వచ్చింది, ఏమని వచ్చిందంటే ఇప్పుడు ఇక్కడ చర్చిలో మా దోస్తులందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ మేమందరూ ఒక బాయిలో కూర్చున్నామంట. మొత్తం సైనికులు వచ్చారు, మొత్తం సైనికులు వచ్చి మొత్తం ఊరు మొత్తం కాల్చేస్తారు వాళ్ళు గన్ను పట్టుకొని ఇంటికి వేసి. వాళ్ళు ఆజ్ఞ ఇచ్చారు యేసుప్రభువుని అయితే నమ్ముకుని వాళ్ళని చంపేయమని. అట్లా కళ వచ్చింది నాకు. ఆ కళలో ఏమైంది, నేను మా ఫ్రెండ్స్ అందరం వచ్చి ఒక బాయిలో కూర్చున్నాం. ఆ బాయ్ చుట్టూ తిరుగుతారు కానీ ఆ బాయిలో మనం చూసిన ఆ బాయ్ ఎంతుంది, చిన్నగా మొన్న 5 ఫీట్ల హైటే ఉంటుంది తెలుసా. అది ఇట్లా ఉంగి చూస్తే కనిపిస్తారు మనుషులు అలా, కానీ అలా చూస్తలేరు. వాళ్ళు పుట్టుమూడు తిరుగుతారు కానీ అందరూ చంపేసి అలా చూస్తలేరు. ఎందుకు, అక్కడ దేవుడు కాపాడుతున్నాడు. వెయ్యిని మనం నవ్వుకున్నాం కాబట్టి నీ జరగబోదు, నీకేం శ్రమ జరిగినా సరే నీకు తప్పించే మార్గం ఆయన దగ్గర ఉంది. శత్రుగా అందరికి కాల్చేసిన చుట్టూ అందరికి కాలుస్తారు కానీ చంపేస్తారు కానీ నన్ను మా ఫ్రెండ్స్ ఎవరు ముట్టలేరు తెలుసా. అరే సైనికులు వచ్చారు, అందరు సోల్జర్స్ వచ్చేసారు, అందరు చంపేసారు. ఇలా దాక్కుంటే అక్కడ ఆ బాయిని చూడలేరు, వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేదు తెలుసా. ఎందుకు, ఆయన నీడలో మనం ఉన్నాం కాబట్టి. తప్పిస్తాడు ఆయన. నీ పక్క నుంచి నీ శత్రువు అయినా నేను చూడలేడంట. అసలు గొప్ప దేవుడు తెలుసా మా దేవుడు. ఆయన నమ్ముకున్నాం. మనం ఎట్లున్నావా, మన హృదయం ఎట్లుంది, మన నాలుగు ఎట్లా మాట్లాడుతుంది, ఎవరెవరికి తిరుగుతుంది, ఎవరినైనా అవమానపరుస్తుంది, ఎంత కోపపడుతుంది. కోపం అసలే ఉండదు. కోపం ఉందా, తొందరపాటు ఉందా, మోసకరమైన మాటలు ఏమైనా మాట్లాడుతున్నామా, అబద్ధం ఎవరికైనా చెప్తున్నామా, అవన్నీ వదిలేసుకోవాలా. నమ్మిన ప్రతి ఒక్కరు వదిలేసుకోవాలి కదా. నీతి గల నేను నేర్చుకున్నప్పుడు నీకు చూడండి, నీతి గల న్యాయ విధులు నేర్చుకోవాలంట. మనం ఫస్ట్ నేర్చుకుంటే అర్థమైపోతుంది మనకు. అది నేర్చుకుంటే అర్థమైపోతుంది. అప్పుడు ఏమవుతుంది, హృదయంతోనంట ఆయనకంట కృతజ్ఞతలు చెల్లిస్తాం. మనకు సంపూర్ణమైన హృదయంతో, యథార్థ హృదయంతో ఏం చేస్తాం, ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తాం. ఆయన ఆజ్ఞ మనం చూడలేమనుకో, ఆయన ఆజ్ఞ మనం పాటించలేమనుకో, ఏమంటారు, అలచలు చేసేస్తాం, తొందర పాటు చేసేస్తాం. ఆయనలో ఉన్న మర్మము, ఆ వాక్యంలో ఉన్న సత్యము, ఆయన ఉన్న ఋషి మనకు తెలవాలంటే మనం చదివి దాన్ని మనం పాటిస్తేనే అది అర్థమవుతుంది అంటున్నాడు. పాటిస్తేనే నీకు అది వర్తిస్తుంది అంటుంది. పాటించలేకపోతే అది మనకు వర్తించదు. ఇప్పుడు ఇది చదివినామా, ఇది నేను పాటించినా ఇది నాకు వర్తిస్తాను, లేకపోతే ఇది వెళ్ళిపోతుంది, మూడికి వెళ్ళిపోతుంది. ఎవరు పాటిస్తారు ఇది వాళ్ళకి వర్తిస్తుంది. నేను పాటించలేకపోతే నేను శ్రమలు వచ్చేస్తాయి, నాకు శ్రమలు వచ్చేస్తాయి, మళ్ళీ నన్ను ఎవడో కూడా ఏం చేసేస్తాయి, అట్లా అయిపోతుంది. పాటిస్తే ఎక్కడి నుంచి ఏం శ్రమ వస్తుంది, ఎక్కడి నుంచి ఏం ఆపద వస్తుంది, తప్పిస్తాడు ఆయన కదా. నీ కట్టడాలను నేను గైకొందును బొత్తిగా. చూడండి, ఆయన బతిలాడుకుంటున్నాను, నేను నీ ఆజ్ఞలు మొత్తం పాటిస్తా, నన్ను మాత్రం విడిచిపెట్టాలి ప్రభు అంటున్నాను కదా. అట్లనే చేయాలి మనం. ఎవరైతే అట్లా ఆయన మీద పడతలేరు కదా కదా, ఏమంటారు, సంఘాల మీద, పాస్టర్ల మీద ఎవరైతే ఆధారపడుతారో ఫస్ట్ ఆయన ఆధారం చేసుకోమంటున్నాను. ఆయన ఆధారం చేసుకోలేకపోతే ఎక్కడి నుంచి విడుదల వస్తుంది చెప్పండి. ఎక్కడి నుంచి శ్రమ వస్తుందో నీకు తెలియదు, ఎక్కడి నుంచి కీడు వస్తుందో నీకు తెలియదు కదా. మొత్తం ఆయన ఆజ్ఞలను మనం పాటిస్తేనంట ఆయన మనం విడనంట. చూడండి, ఈ కట్టలా నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాలకము, నన్ను విడవకు ప్రభువా, నేను నిన్ను అత్తుకొనే ఉంటా, నీ ఆజ్ఞలు నేను పాటిస్తా, నన్ను విడనాలకు. పాటిస్తున్నామా లేదా? పాటిస్తే మన జీవితంలో మనకైనా తోడుంటాడు. పాటించలేకపోతే మనకు ఏదో శ్రమలు వచ్చేస్తాయి, ఏదో కీడు వచ్చేస్తుంది, ఏదో ఆపద వచ్చేస్తుంది. గతం దానికి మనం లోన్ అయిపోతాం కదా. ఏమున్నా సరే, మనకి ఏం కావాలన్నా సరే కదా. నన్ను మస్తు మంది ఎక్కిరిచి తెలుసా, పెళ్ళైన కొత్తలా దేనికోసం, పైసల కోసం, వీడు ఇస్తలేడు, అది ఇస్తాడు, ఇది ఇస్తలేడు అని చెప్పేసి నా సాటు కూడా ఎంతో మంది నాకు అన్నారు తెలుసు. నేనేం చేసినా ఎవరిని ఏమన్నా చలో ప్రభు నాకు దగ్గర లేదు కాబట్టి వీళ్ళకి అర్థమైతలేదు, నేను కావాల్సుకొని ఇస్తలేదు అనుకుంటారు. నేను ఆయన మీద ఆధారపడి ఆయన దగ్గర అడిగితే నాకు మనిషి ద్వారా హెల్ప్ జరిగింది. అడగగానే ఆయనకు ఆధారపడి అడ్జస్ట్ మనకి. అందుకే మనం ఆయన మీద ఆధారపడితే నీకు ఇచ్చేది కూడా పక్కన తెలియకుండా వస్తుందంట మేలు కదా. కొద్దిగా మనం ఆయనను అతకొని ఉండాలా. చూడండి, ఆయన కట్టలో మనము మొత్తం గైకొని నడుచుకోవాలంట. 10 చదువు. నా పూర్ణ హృదయంతో చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను. చూడండి,
మొత్తం ఏం చేసిండంట, పూర్ణ హృదయంతో ఎవరిని వెతికినంట, ఆయన ఏసుని వెతికిండంట కదా. పూర్ణ హృదయంతో వెతికితే ఆయన కాదంటాడా, ఆయన లేదంటాడా? ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఆల్రెడీ నువ్వు వెతికినప్పుడే నీకు ఆయన స్టార్ట్ చేసేస్తాడు. నీకు ఏం కావాలనో, నీకు ఏమేమి కావాలనో ఆయన అప్పుడే ఇచ్చేస్తాను నీకు. చూడండి, నేను ఈరోజు చేసుకున్న ప్లానింగ్ వేరు, వాక్యాలు కదా. ఇక్కడ మాట్లాడే, ఇక్కడ చూడండి, ఈరోజు మాట్లాడే వాక్యం వేరే. చూడండి, నేను అనుకున్న ఒక ప్లాన్, ఆయన ప్లాన్ ఒక తీరు చూడండి కదా. పూర్ణ హృదయంతోనంట నిన్ను వెతికి ఉన్నాను, నన్ను ఈ ఆజ్ఞను చూడండి ఆయన బతిలాడుకుంటున్నాను. ఇంకా సపోజ్ విడిచిపెడతానేమో ప్రభువా, విడవనీయకము అంటాడు. చూడండి, విడిచిపెడతానేమో, నేను మర్చిపోతానేమో, విడవనీయకు, నన్ను గట్టిగా పట్టుకునేలాగా చెయ్యి. నీకు ధైర్యం లేకపోతే ధైర్యం అడుగు, కాబట్టి నువ్వు ఎట్లా పట్టుకోవాలనో అది నీకు తెలియకపోతే అడుగు అంటున్నాను కదా. ఆజ్ఞలంట మనం ఎట్లా వీటిని అనుసరించాలనో, అవి ఎట్లా మన జీవితాలు నెరవేర్చుకోవాలనో, ఇతరుల జీవితాలు ఎట్లా నెరవేరాలనో మనం ఇవి పాటిస్తూనే వాళ్ళకి చెప్పగలుగుతాం. దేవుడు ఇట్లా చేస్తే ఇగో ఈ వాక్యం ఇట్లా మాట్లాడుతుంది, ఈ వాక్యం ద్వారా దేవుడు ఇట్లా మాట్లాడుతుంది, నువ్వు ఇట్లా చెయ్యి, ఈ వాక్యం ఎత్తుకొని ప్రారంభం చేయి, నీకు విడుదల వస్తుంది, లేకపోతే రాదంటున్నాను. చదువు. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. చూడండి 11లో చూడండి, నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. చూడండి, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. చూడండి, వాక్యము మన హృదయంలో ఉంటే మనం పాపం చేయమంటుండే. ఇక్కడ ఎందుకు పాపం చేస్తాం? నేను వాక్యం మన హృదయం, మనకు భయం వస్తుంది. మనకి పాపం చేయనికపోతే, అబద్ధం మాట్లాడలేకపోతే భయం వస్తుంది మనకి. అరే ఇది మాట్లాడుదులే, తప్పు ఇది మాట్లాడదు, అబద్ధం ఇది మ్యాక్సిమం అబద్ధం చెప్పడానికే మనం అస్సలు అయ్యేది తెలుసా. నేను ఎప్పుడు నిజమే మాట్లాడతా కానీ నన్ను ఎవరు నమ్మరు అసలు కదా. నిజమే మాట్లాడాలి, ఏం జరిగి నిజమే మాట్లాడాలి. నిజం మాట్లాడితే ఏమవుతుంది? అది అవతలు నమ్ముతారు, లేకపోతే లేదు. మన దేవుడు అయితే చూస్తుంది కదా మనల్ని అబద్ధం ఆడుతున్నాం, నిజం ఆడుతున్నాం. చూడండి, ఇక్కడ నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నీ ఆజ్ఞలు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నా. చూడండి, ఆయన వాక్యం మన హృదయం ఉంటేనంట మనం పాపం చేయమంట. ఆ వాక్యం లేకపోతే పాపం చేస్తాం, ఆయన ఆజ్ఞ లేకపోతే పాపం చేస్తాం కదా. ఆయన వాక్యం మన హృదయం ఉండడం చాలా అవసరం. ఎవరైతే ఉన్నారో ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఆయన వాక్యాలు ఆయనను ఆధారం చేసుకుని నడిస్తే చాలా మంచిది అంటున్నా. ఆయన శ్రమ వచ్చినా, కీడు వచ్చినా, ఏం వచ్చినా విడిపిస్తాడు. ఆయన ఆధారం చేసుకుని నడవడం చాలా అవసరం కదా. ముఖ్యంగా వాక్యం ఆయన ఆధారం చేసుకోమంటున్నాను, వాక్యమైన హృదయం ఉంచుకోమంటున్నాను. యెహోవా నీవే స్తోత్రము నొందదగిన వాడవు. హల్లెలూయా. నీ కట్టడలను నాకు బోధించు. చూడండి, యెహోవా నీవే స్తోత్రము నొందదగిన వాడవు. ఆయనకి తప్ప స్తోత్రం ఎవరికి చెల్లదు, ఎవరికి చెందదు. శుద్ధింపబడిన ఆయనని ఏమైనా శుద్ధి ఘనతలు మొత్తం ఆయనకేనంట. శుద్ధింపబడును కాగా కదా. మరి ఆయన నమ్ముకున్న మనము ఆయన శుద్ధిస్తున్నామా, ఆయన ఆజ్ఞలు మనం అనుసరించి నడుచుకుంటున్నామా లేదా అనేది మనమే చూసుకోవాలి తెలుసా. మనమే పరీక్షించుకోవాలి, మనమే సరి చేసుకోవాలి. ఇంత మటుకు అవతలలో మనం సరి చేస్తారు అనేది చాలా అవసరం. మనం సరి చేసుకున్నాం అనుకో, వాక్యాలు చదువుకుంటా పోతే మనకి అన్నట్టుగా మొన్న నువ్వు చదువుతా పోతుంటే నీకు ఇక్కడేముందో తెలుస్తుంది అంటుంది కదా. అదే ఇప్పుడు నేను కూడా అదే అంటున్నా. మనకు వచ్చిన డౌట్ మనమే క్లియర్ చేసుకోవాలి. ఎక్కడుంది ప్రభు ఆ వాక్యం నాకు చూపి. చదువుకుంటా పోతే నీకు తెలుస్తుంది, చదువుకుంటా పోతే నాకు తెలుస్తుంది. నేను చదవలేను, నిన్న వినలేను, అవతలను ప్రశ్నిస్తే ఏం లాభం? అందుకే అంటున్నాను కదా. ఆయన ఆజ్ఞలు మనం పాటించాలంట. ఆయనకు స్తోత్రం, ఆయననే స్తోత్రం నొందదగిన వాడంట. స్తోత్రం ఆయనకు తప్ప, ఘనత ఆయనకు తప్ప ఎవ్వరికి లేదు, ఆయనకే చెందాలా. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో విచారించదును. చూడండి, ఆయన న్యాయ విధులన్నీ ఏం చేయాలంట? విచారించాలంట. మనం చెప్పేసాలంట అందరికి ఏమేం చేసిండు ఆయన, ఏమేం చేస్తాడు ఆయన చెప్పుకుంటా పోతూనే ఉండాలంట. ఎట్లా? మన నోటితోటి, స్వయంగా నా నోటితో నేను చెప్పుకుంటూ పోవాలి. నేనే చదవాలా, ఆ లేఖనం నేనే పరిశోధించాలా, దాంట్లో ఏముందో నిజం నేనే తెలుసుకోవాలా, నేనే చెప్పాలా. అది నువ్వే చదవాలా, నువ్వే చెప్పాలా. అదే ఇక్కడ అదే మరి నేనే చదివాను, నేనే వీటిని పరిశోధించాలని అంటున్నాను. చూడండి కదా, మరి మనతో మాట్లాడుతుండు కదా. ఈయనకు ఏం శ్రమ వచ్చినా దేవుని ఆధారం చేసుకున్నాయన, ఏం అవసరం ఉన్నా దేవుని ఆధారం చేసుకున్నాయన, మనుషులను కాదు ఆధారం చేసుకుంది ఈయన కదా. ఎవరు లేకపోయినా, నీ పక్కకి ఎవరున్నా, నిన్ను ఎవరు చూసినా చూడకపోయినా నువ్వు ఎట్లా పాటిస్తున్నావు,
నువ్వు ఇంట్లో ఎట్లా ఉంటున్నావు, బయట ఎట్లా ఉంటున్నావు కదా అనేది చాలా ఇంపార్టెంట్ కదా. నువ్వు సంఘంలో ఎట్లా ఉంటున్నావు, మనం బయట ఎట్లా ఉంటున్నాం, మనం దేని దగ్గర ఎట్లా మొర పెడుతున్నాం, అన్ని ఆయన్ని చూస్తాడు. ఎవరైతే పాటిస్తలేరో ఆయన ఆజ్ఞలు, ఎవరైతే ఆయన వెతుకుతలేరో, ఎవరైతే ఆయన ఆజ్ఞలు హృదయం పెట్టుకోలేరో, ఎవరైతే ఆ వాక్యాన్ని హృదయంలో పెట్టుకోలేరో వాళ్ళందరూ పెట్టుకోవాలని మన ఆశ. ఎందుకంటే సవిని వేస్ట్ అయిపోతుంది మనుషులు లేకపోతే, దాన్ని పాటించలేకపోతే వేస్ట్ అయిపోతుంది. వచ్చిన వాక్యం ఇప్పుడు నేను చెప్పిన వాక్యం నేను పాటించలేకపోతే వేస్ట్ అది. కాబట్టి ఎవరైతే పాటిస్తున్నారో ఆయన ఆజ్ఞలు అందరూ పాటించాలని నేను ఒక మనవి కదా. చూడండి, ఈయనకు కష్టం వచ్చినప్పుడు ఆయన కొండల తట్టి ఎత్తి చూసిండు ఆయన కదా. ఇస్రాయేల్ వాడు కాపాడువాడు కొన్ని కూడా నిద్రపోడంటే ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఇస్రాయేల్ బిడ్డలే. ముఖ్యంగా వాక్యాన్ని పాటిస్తేనే, ఆయన ఆజ్ఞలు పాటిస్తేనే ఇజ్రాయెల్ బిడ్డ అంటే ఆయన బిడ్డలం మనం. ఇజ్రాయెల్ మన పేరు వస్తే కాదు, అంతే కాదు, అది పాటిస్తున్నామా లేదా ఆయన ఆజ్ఞలు మనం కదా. ఇజ్రాయెల్ కాపాడువాడు కొనుక్కోడు నిద్రపోవడం అంటే మనం పాటిస్తేనే మనల్ని ఆయన కాపాడుతాడు. పాటించలేకపోతే శ్రమకు అప్పగి ఇచ్చేస్తాడు ఆయన కదా. నీ మార్గంలో నువ్వు ఎక్కడ వెళ్ళినా సరే నీ పాదం తొట్టిల్లకుండా కదా, నీకేం శ్రమ రాకుండా, నీకే కీడు రాకుండా కాపాడే దేవుడు ఆయన. నాకేం అవసరం ఉన్నా కాపాడే దేవుడు ఆయన. ఏమి ఇచ్చి ఏం కావాలన్నా ఆయన మొత్తం ఆయన మీద ఆధారపడి ఉంటే మనకి ఏమి కావాలనో అవి అన్ని ఇచ్చే దేవుడు ఆయన కదా. ఆజ్ఞలు మనం అంట హృదయంలో పెట్టుకోవాలంట, అప్పుడే వీటికి ఎక్కువ విలువ ఉంటుంది. హృదయంలో భద్రం చేసుకొని ఉండాలి మనం. ఎవరైనా ఒక మనిషి ఒక సీక్రెట్ చెప్తే ఎట్లా పెట్టుకుంటాం మనసులో మనం, ఇంకోటి చెప్పొద్దంటే కదా. అని ఇంకోటి చెప్తే ఏమైతుంది, గొడవలు అయిపోతాయి. అంతకన్నా గొప్ప విషయం తెలుసా ఇది. ఈ ఆయన వాక్యాలు నీ హృదయంలో నా హృదయంలో ఉంటే కదా, తప్పు చేయలేం, అబద్ధం చెప్పలేం. ఎక్కడ మోసం జరుగుతుందో, ఎక్కడ నీకు అబద్ధం ఎవరైతే మోసం, ఎక్కడ ఏం జరిగినా సరే ఆయన నీకు తోడుగా ఉంటాడు. నేను ఆధారం చేసుకున్నాడు నాకు తోడుగా ఉంటాడు, ఎవరు ఆధారం చేసుకున్నాడు ఆయనకు తోడుగా ఉంటాడు. ఆధారం చేసుకునే తోడుగా ఉన్నాడు ఆయన. ఎందుకు, ఇప్పుడు నేను ఇప్పుడు ఆయన ఆజ్ఞ వింటేనే నాకు మేలు జరుగుతుంది, నాకు శ్రమ పోతుంది కదా. ముఖ్యంగా ఆయన ఆధారం చేసుకోవడం చాలా అవసరం కదా. ఆయన ఆజ్ఞలను మనం పాటించి నడుచుకునేలాగా దేవుడు మనందరికీ తోడైండు గాక. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. సరే, కళ్ళు మూసుకొని చదువుతుంది వా గొప్ప దేవానికి వందనాలు చేస్తుందని వాక్యతను మాట్లాడిన వందనాలు ఇస్తువా. ఈ వాక్యం పాటించలాగున చెప్పిన ప్రతి ఒక్క వాక్యం ఇస్తువా మా విధులు మేము భద్రపరచుకోవాలా. ఎవరైతే పాటిస్తలేకపోతున్నారో వాళ్ళందరూ పాటించలాగున మీరే సాయం తెచ్చండి, విడుదల తెచ్చండి. నేను కూడా పాటించాలా, అనేకులు పాటించలాగున మీరే సాయం తెచ్చండి. మీరు విడిపించే దేవుడు ఇస్తువా. గొప్ప దేవానికి వందనాలు చేసినాం. మీరు ఆధారం చేసుకోవాలా, మనుషులను ఆధారం చేసుకోవడానికి వీల్లేదు. మీరే మాకు సాయం దయచేసి నీ యొక్క ఆధారం దయచేసి విన్న ప్రతి ఒక్కరు దీవించి ఆశించి కావాల్సిన ప్రతి అవసరాలు తీర్చి, ముఖ్యంగా వాళ్ళందరినీ సేవ చేయలాగిన ప్రతి ఒక్కరిని కాడు ముయ్యలాగిన మీరే సాయం దయచేసి నేమైతే నశించిపోతారో వాళ్ళందరినీ మేము విడుదల చేయాలా. నీ నామంలో స్తుతి ఘనత మహిమ నీకే చెందును కాక ప్రభువా. మీరే మాకు సాయం దయచేసి నా ప్రవర్తన మొత్తం అన్నింటిలో ఇసుకోవా, నీకే అధికారం ఇవ్వాలి ఇసుకోవా. మీరే మాకు సాయం దయచేసి విడుదల దయచేసి నేను సిద్ధపరచుకోమని యేసు నా ప్రార్థన తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ఆశీర్వాదం. సరే, మన ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధాత్మ నడిపింపు మనందరికీ సదాకాలం తోడైను గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.